నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మొన్న కేంద్ర బడ్జెట్ ప్రకటన తర్వాత కావచ్చు, అలాగే మెడికల్ కాలేజీకి సంబంధించి, ఆ కాలేజీలకు సంబంధించి ఏపీలో ఒక చర్చ అయితే నడుస్తోంది. ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు 17 మెడికల్ కళాశాలలున్నాయి. అండ్ వాటికి కొనసాగింపుగా ఇంకా మెడికల్ కాలేజీలు ఏమైనా ఏర్పాటు చేయాలి అంటే ఖచ్చితంగా వాటికి సంబంధించి కూడా ఏపీ గవర్నమెంటే కొంతవరకు వ్యయం చేయాల్సొస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఏపీ గవర్నమెంట్. అసలు మెడికల్ కళాశాలల విషయంలో ఏపీలో ఏం జరుగుతోంది? ఈ విషయాలు మనకు వివరించడానికి సీనియర్ అండ్ తెలుగు జాతి గురించి పాటుపడుతున్న, మనకి ఎప్పటినుంచో బాగా తెలుసున్నటువంటి సీనియర్ చలసాని శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. వాటికి సంబంధించి ఒక క్లారిటీ తీసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఈ మెడికల్ కళాశాలలకు సంబంధించి గందరగోళం ఏంటి సార్ ఏపీలో? ఎందుకంటే బడ్జెట్ కేటాయింపుల తర్వాత కూడా చాలా చర్చనీయాంశం అవుతున్నాయి. ఆల్రెడీ 17 మెడికల్ కళాశాలలు ఉన్నాయి ఏపీలో. ఆ తరువాత కొన్ని కళాశాలలు నెలకొల్పాలన్నా కూడా ప్రభుత్వం అయితే ఖచ్చితంగా చేతులు ఎత్తేస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ భాగస్వామ్యంతో అయితే ప్రైవేట్ కళాశాలలు నెలకొల్పుకోవడానికి మాకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు అన్నట్టుగా కూడా చెప్తోంది. ఏం జరుగుతోంది సార్ యాక్చువల్లీ వీటి విషయంలో? ఒకటండి, నేను మొట్టమొదటిగా సార్ మరి పాలకొల్లులో నేను మీ సబ్జెక్టుకి వస్తున్నాను. పాలకొల్లులో సార్ చాలా మంది డయాలసిస్ పేషెంట్లు ఉన్నప్పుడు చాలా ఇబ్బంది జరుగుతుంది. చాలా దూరమైన ఊళ్ళకి వెళ్ళినప్పుడు కార్లు పెట్టుకుని మడ్ నైట్ ఇవ్వటం, వాళ్ళందరికీ చాలా ఇబ్బంది జరుగుతుందని చెప్పి ఒక డయాలసిస్ సెంటర్ పెడతాను, వచ్చే 3 సంవత్సరాలు నేనే 2 మిషన్లు పెట్టి చేస్తామని ప్రభుత్వ వైద్యశాలకి వినతి పత్రం ఇచ్చాను. ఆ గిరిజయ్య గారు అనుకుంటా సూపరింటెండెంట్, మా హాస్పిటల్ని పుట్టారు. మా అమ్మగారు పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్టమొదటి మహిళా డాక్టర్ అండి. అందువల్ల ఆవిడ పేరు మీద ఇప్పుడు వాటర్ ట్యాంకు హీటర్స్ కూడా అన్ని కూడా పెద్ద హాస్పిటల్ పెడతా ఉన్నాను కొన్ని చోట్ల. అలాగా దీన్ని కూడా పెట్టినప్పుడు వాళ్ళు అనుమతి ఇవ్వలేదు. మళ్ళీ తర్వాత చూసేటప్పటికి ఆశ్చర్యకరంగా మా పాలకొల్లులో మాకు జనరల్ హాస్పిటల్ ఏలూరు చాలా దూరం వెళ్ళాలండి. డిస్ట్రిక్ట్ సెంటర్ ఇప్పుడు మారి భీమవరం సరే ఒక పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి లేదు, ఇవన్నీ లేదనే సందర్భంలో ఇవాళ ఏకంగా మా ఊళ్ళోనే పాలకొల్లు భీమవరం మధ్యలో చిక్కాలలో ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపన కావటమే కాదు, నిర్మాణం కూడా మొదలైంది. మాకు అనేక విధాలుగా ఇక్కడ ప్రభుత్వం అక్కడ కానీ ఇవాళ డయాలసిస్ నేను చెప్తున్నానండి. ఇవాళ నాకు ఏదో డబ్బులు సేవ్ నేను కాదు, ఇవాళ ఒక నిజంగా ఆ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే మేము అక్కడ మేము బాధలు పడే వాళ్ళకి తెలుసు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వస్తుంది ప్రతి మెడికల్ కాలేజ్ అనుబంధంగా. అందుకని దాన్ని నిజంగా ధన్యవాదాలు చెప్పాను రోజు. ఒకసారి పాయింట్ నెంబర్ 2, రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తేనండి, మన స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక సంవత్సరాలు లెక్క చూసుకున్న ఆంధ్ర మెడికల్ కాలేజీ విశాఖపట్నం, అలాగే రంగరాయ జమీందార్ గారు పెండ్యాల రంగరాయ మెడికల్ కాలేజీ, అలాగే గుంటూరు మెడికల్ కాలేజీ, కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ, తర్వాత గుంటూరు జనరల్ హాస్పిటల్, కర్నూలు వైద్యశాల వచ్చిన తర్వాత ఇది చేసండి అనంతపురం మెడికల్ కళాశాల కూడా వచ్చింది. ఈ లోపల ఒక ప్రైవేట్ మెడికల్ కళాశాల ఏదైతే సిద్ధార్థ ఉందో ఆంధ్రప్రదేశ్ మొత్తం మన ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ప్రభుత్వ ప్రైవేట్ కళాశాల అదే ఉంది. ఎన్టీ రామారావు గారు వచ్చిందో దాన్ని కూడా నేషనలైజ్ చేశారు. నేషనల్ రాష్ట్ర ప్రభుత్వం చేసి తెలంగాణకు కూడా ఇంకెక్కడ ఏ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇన్ని ఒక 40 మెడికల్ కాలేజీల్లో కానీ ప్రత్యేకమైన కోట స్టేట్ మొత్తానికి లేదు. ద ఓన్లీ కాలేజ్ ఎన్టీఆర్ గారు చేసింది. తెలంగాణకి రాయలసీమకి ఈ విధంగా కూడా 15% అందరూ తీసుకోవడం కాదు, ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం అది పెట్టిన కాలేజీ అది. ఆ తర్వాత చాలా కాలం నిలుపుతూ వచ్చిందండి. వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉండగా రిమ్స్ అని చూశారు కదండి, కడప రిమ్స్. అవును, రిమ్స్ కడపని కాదు, కడప కానీ మిగతా చోట్ల కానీ రిమ్స్ కళాశాలలో పెడతాం జరిగింది. రీజనల్ ఇన్స్టిట్యూట్ రాయలసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అది పెట్టారు. అలాగే మిగతా రీజనల్ దాంట్లో కూడా పెట్టడం జరిగింది. తర్వాత ప్రైవేట్ కళాశాల నెల్లూరు నారాయణ గారికి మీకు తెలుసు కదండి, నెంబర్ ఆఫ్ కళాశాల వచ్చింది. ఆశ్రమ్ కాలేజీ, అలాగే విశాఖపట్నం మహారాజా, విజయనగరంలో, అలాగే నెంబర్ ఆఫ్ ఎన్ఆర్ఐ కాలేజ్ ఒకటి,
తర్వాత పెన్మెల్ సిద్ధార్థ మళ్ళీ ఇంకో ప్రైవేట్ కళాశాల, గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ప్రైవేట్ కళాశాల, అలాగే ఒక మైనారిటీ కళాశాలలో కర్నూలు అలా చాలా వచ్చింది. అవునండి. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ నుంచి ఇనిషియేషన్ తీసుకున్నారు. ఫస్ట్ సీట్లు తక్కువని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో భారీ స్థాయిలో వాళ్ళు పెడతాం జరిగింది. ఎందుకంటే దాంట్లో ఉంటే ఎక్కువ కొన్ని చోట్ల కొంత పేమెంట్ సీట్లు 5-10 పెట్టినా మిగతా అంతా ఎస్సీ రిజర్వేషన్స్ సీట్లు అందరికి వస్తాయని. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం కూడా టేకప్ చేసిన తర్వాత అంటే కేంద్రం మాత్రం ఉదారంగా పర్మిషన్ ఇచ్చిందండి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు 3 కళాశాలలు నిర్మాణ స్థితికి వచ్చినాయో, ఇంకో 3 కళాశాలలు నిర్మాణాన్ని మొదలు పెట్టుకున్నాయో, ఈ నేపథ్యంలో మాత్రం జరిగిన ప్రాబ్లం ఏంటంటే సీరియస్ గా టేకప్ చేయలేదు. నిధులు కేటాయించలేదు, బడ్జెట్ లో సరైన నిధులు కేటాయించలేదు. సరే, ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే దాంట్లో ప్రైవేటు కూడా ప్రైవేట్ కొంత ఇద్దామని చెప్పి కూడా ఆలోచన ఇచ్చారండి. ఎందుకంటే కొన్ని సీట్లు ఎందుకంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ గా సెల్ఫ్ ఫైనాన్స్ ఉండాలి, ఇంత మనం పెట్టలేమని. దాని మీద మిగతా రిజర్వేషన్స్ పొందేవాళ్ళు వ్యతిరేకించారు. ఇప్పుడు మొత్తం సీట్లే మొత్తానికి ఎత్తేస్తే నేను ఐఎమ్ నాట్ వాళ్ళకి ఉండాలని కోరుకున్నా కానీ అసలు కంపల్షన్ పొజిషన్ లో ఇవాళ ఈ దేశంలో మనం అనుకుంటున్నాం కదండి, కళాశాలకు చదివేలో ఒక మెడికల్ విద్యార్థి కోసం ఎంతో ఖర్చు పెడుతున్నారు. మనం అనుకున్న రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 20-30 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయలు పైగా ఖర్చు పెడుతుంది. వీళ్ళు మళ్ళీ యుఎస్ఎంఎల్ఏ చదువుకుంటారు, వేరే చోటకి వెళ్ళిపోయి దేశాలకు కూడా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఇక్కడ చదువుకుని. అందువల్ల ఇక్కడే అంతకుముందు పెట్టారు లోకల్ గా చేయాలని నిబంధన. సరే, ఏదేమైనా ఒక మంచి ప్రయత్నం క్రితం ప్రభుత్వం మొదలుపెట్టింది, దాంట్లో కొన్ని లోపాలున్నా ఈ ప్రభుత్వం కూడా వాళ్ళ అంటే వీళ్ళు దుర్మార్గం మెటీరియల్ సీట్లు అమ్ముకుంటారు అన్నారు కదా. ఇప్పుడు వచ్చిన తర్వాత పోనీ నేను అమ్ముకుంటాం అనేది కాదండి, సెల్ఫ్ ఫైనాన్సింగ్ కొంత సీట్లు ఇంకా పెంచుకోవాలి. 1 సీట్లు ఉంటే 15-20 సీట్లు పెంచుకుని నిజంగా డబ్బులు కట్టే వాళ్ళు ఉంటే అంటే వాళ్ళకి ఇచ్చారంటే మిగతా అన్ని తీసేయాలి. మరి ఇప్పుడు దేశం డొనేషన్ మొత్తం తీసేయాలి. అలా కాదు కదండి, వాళ్ళు అమెరికా నుంచి వస్తారు, ఎన్ఆర్ఎస్ వస్తారు, వాళ్ళు కట్టుకుంటారు. మనం వెంటలేదా అనే చోట మనం ఎంతమంది విద్యార్థులు వెళ్ళి అక్కడికి వెళ్ళి చిక్కుపోయారండి. యుక్రెయిన్ లో చిక్కుపోయారు, జార్జియాలో చిక్కుపోయారు, ఫిలిప్పీన్స్ ఎంతమంది చేస్తున్నారు, చైనాలో ఎంతమంది చేస్తున్నారు. అవునండి, ఎంబీబీఎస్ పెట్టేటప్పుడు ఇక్కడ కొన్ని నాకు అర్థం కాదు. కొన్ని 100 సీట్లు పెడితే ఇంకో 10 సీట్లు పెరుగుతాయి. 10 సీట్లు పెరుగుతుంటే తప్పులేదు. అవును, నేను అబ్సల్యూట్ గా వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు విమర్శించినప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ప్రైవేట్ ఉంటుందో కానీ మొత్తం ప్రైవేటైజేషన్ చేసేయటం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు కళాశాలలు కూడా అక్కర్లేదంటే మాత్రం ఇది బాధాకరం అండి. వాళ్ళ అమ్మాయిలకు బాధ కలిగినా ఒకసారి మీరు చూసుకోండి, మీ పిల్లలు కానీ ఎడ్యుకేషన్ చదువుకుంటే కనుక్కోండి అది మంచిదో కాదు. అంత ఆదరాబాదరా పెట్టేశారంటే మీరు ఆ నిధులు కేటాయించండి. నేను ఒకటే చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎన్నాళ్ళు నా డిమాండ్ ఏంటంటే మన ప్రజలకు కావాల్సింది ఇప్పుడు అన్నం లేక తినిపోయే క్షుద్బాతో చనిపోయే పరిస్థితి దేశంలో లేవండి. రేరెస్ట్ అకేషన్స్ ఎస్పెషల్ ఆరోగ్యం లేదు. ఇప్పుడున్న పీడిఎస్ అన్ని అమలవుతాయి. మనకు కావాల్సింది ఏంటో తెలుసండి, ఉచిత నాణ్యమైన సమానమైన విద్య మరియు ఆరోగ్యం, వైద్యం. అవునండి, కీలకమైనవి మీరు చెప్పేవి. నేను 2 చెప్తున్నానండి. ముఖ్యమైన మన దేశం చేయాల్సిన అందరికి ఆ పనులు కాకుండా మొత్తం అందరికి ఇష్టం వచ్చినట్టు ఫ్రీబీస్ అవసరమైన వాళ్ళకి ఇవ్వండి, ఇవన్నీ కాదు, మిగతాది కాదు. మీకు కావాల్సింది మధ్య ఇంకోటి చెప్తానండి, సామాన్యులు చాలా ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో కొంచెం మేలుగా ఉన్నారు కొన్నిట్లో. బాగా డబ్బున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకున్నారు. మధ్యతరగతి ఏమైపోతారండి, బిలో మిడిల్ క్లాస్ కూడా ఏమైపోతారండి వాళ్ళు, బీపీఎల్ అయిన వాళ్ళు ఏమైపోతారు. హాస్పిటల్కి వెళ్ళి వస్తే ఎకరాలు రాసేయమంటున్నారు. అవునండి, బాధ పడినాడు తెలుస్తుంది. పడినాడికి ఏంటంటే ఇక్కడ ఫోన్ తీసుకుని రాస్తున్నారు, ఏం తెలుస్తుంది వాళ్ళ నాన్న అమ్మ కట్టుకుంటారా? సార్, అంటే కంపారిటివ్లీ పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రం తెలంగాణలోనే సిచ్యువేషన్ ఎలా ఉంది మెడికల్ కళాశాలలకు సంబంధించి, ఇవన్నీ కూడా ఏపీలో గమనించట్లేదా పాలకులు? కానీ అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే పాత మెడికల్ కాలేజీ, ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఒత్తిళ్లు పనిచేసిందని కొంతమంది అంటున్నా ఉన్నారు. నేను ఐ డోంట్ వాంట్, దాంట్లో కూడా తెలిసిన మిత్రులు ఉన్నారు, వాళ్ళ ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో చాలా పవర్ఫుల్ కదా. నారాయణ గారి మెడికల్ కాలేజీ ఉందన్నారు, చాలా మందికి ఉంది. వాళ్ళ ఒత్తిడి పని ఔఫర్ ఇన్స్టిట్యూట్ ఉన్నాం. నా ఉద్దేశం ప్రకారం ఎంత మనకు అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉండగా కాకల సుబ్బారావు గారిని అమెరికాని తెప్పించి నిమ్స్ అని బొక్కల దవాఖాన అనేవారు, నిజాం ఆర్థోపెడిక్ అని బొక్కల దవాఖాన అనేవారు. దాన్ని సూపర్ స్పెషాలిటీ చేస్తే మా పాలకొల్లు ఎమ్మెల్యే సత్యాన్ని గారు, అల్లు సత్యాన్ని గారు రోజు దాంట్లో దొరకండి, దాంట్లో ఇబ్బంది వస్తే నిమ్స్ చేరాలనే వారు, అందరూ ప్రైవేట్ హాస్పిటల్ కాదు. అవునండి, నిమ్స్ పేరే అప్పట్లో ఎక్కడ ఎవరు జరిగింది సూపర్ స్పెషాలిటీ కింద మారిపోయింది. అపోలో ఏదైనా అమ్మో అపోలో సరి చూస్తారు నిమ్స్కి వెళ్ళిపోదాం అనుకునే
పరిస్థితి వస్తే నేను అది కోరుకుంటున్నానండి. ప్రభుత్వ ఓకే. దాంట్లో అందరికి సమానమైన అంటే ఎమ్మెల్యే దగ్గర నుంచి మంత్రి వస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్లో మంత్రులు ఆ పార్టీ ఈ పార్టీ తెలుగుదేశం వైకాపా లేకపోతే సరే. జనసేన వీళ్ళందరూ పరిగెత్తేది హైదరాబాద్ లేకపోతే చెన్నై. అవునండి. ఏంటండి ఇది? రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10.5 సంవత్సరాల తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉందా? పాలకులు బాధ్యులు కదా? నేను చెప్పిన దాంట్లో తప్పుంటే అడగండి. అవునండి. అందువల్ల ఏదైతే ప్రభుత్వ రంగంలో కళాశాలలు చేపట్టారో డెఫినెట్ గా చేపట్టాలి. దీనికి బడ్జెట్ లో ఇతోటి పెద్ద ఖర్చులు 1000 కోట్లు ఖర్చు అవుతున్నాయి. 10,000 కోట్లు 20,000 కోట్లు కానుకలు, షూర్ సార్. షూర్. చంద్రన్న కానుక, జగనన్న తోఫాలు ఇయ్యండి. ఇవి కాదు. అవును. పండగ అవును. నేను చెప్తున్నాను ఇయ్యండి. ముఖ్యమైన వెంటనే మెడికల్ కాలేజ్ ఏదైతే ఉన్నాయో దాంతో పాటు ప్రతి మెడికల్ కాలేజీతో కూడా జనరల్ హాస్పిటల్ వస్తుంది. అవును, అంతే కదా డిపెండ్స్ సార్. అపాన్ సీట్స్ 400 బెడ్లు 500 బెడ్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అవును. అందుకని ఆ బెడ్స్ అంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. అవును అందువల్ల సార్. కొంత సీట్లు నన్ను కొంతమంది ఏం మాట్లాడినా అసలు సీట్ కాలేజీ లేకుండా పోయింది మహానుభావ అంటే రిజర్వేషన్ ఎట్లా ఉండాలి కానీ సీట్లు కొంచెం పెంచమనండి. అవునండి. పెంచి ఆ సీట్లు సీట్లు పెంచు. 10-20 సీట్లు ఎన్ఆర్ఐలకు ఇచ్చుకుంటారు. ఆ డబ్బులు పెట్టి కాలేజీని స్వయం పోషకాలకు చేసుకుంటారు. చేయమండి. ఎక్కడెక్కడికో వీళ్ళు పెంచిపోతే ఇక్కడ ఊరుకుంటారు. అక్కడికి పోతారు. ఎస్. ఎస్. ఫిలిపీన్స్ పోతారు. వాళ్ళ మీద మన ఎడ్యుకేషన్ మంచిది. ఓకే సార్. ఎస్ సార్. థ్యాంక్ చైనా యూ. మీద మన ఎడ్యుకేషన్ మంచిది. దీని మీద వెళ్దాం. రాష్ట్ర ప్రభుత్వం తన వాదన సవరించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఉచిత తప్పకుండా. ఉచిత వైద్యం ఈ రెండు కూడా దీని మీద దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాను. అవును సార్. చాలా కీలకమైనది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.